శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 14వ రోజు చతుర్దశి. ఈరోజు కూడా రోజులానే కార్తీక స్నానం, దానాలు యథావిధిగా చేయాలి. ఈరోజు గోదానం చేసిన, గోవుని యథాశక్తిగా పూజించిన వంశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కథ. పూర్వం కొంతమంది బ్రాహ్మణులు అంగిరం అనే యజ్ఞం చేశారు, శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి. వారు యజ్ఞం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కొంతమంది గోపబాలురతో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ గోపబాలురు ఆకలికి తట్టుకోలేక అన్నం పెట్టమని వాళ్ళని అడుగుతారు. వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించలేక ఆ బ్రాహ్మణులు ఈ గోపబాలురను ఇంకా యజ్ఞం పూర్తవ్వలేదు, ఇప్పుడు అన్నం పెట్టము అని వెళ్ళిపోమ్మంటారు. అప్పుడు వాళ్ళు అదే విషయం శ్రీకృష్ణుడికి చెప్పగా శ్రీకృష్ణుడు విప్రులను కాదు, విప్రుల భార్యలను అడగండి అంటాడు. అప్పుడు ఆ గోపబాలురు అలాగే అని ఆ బ్రాహ్మణుల భార్యలను అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ పత్నులు కృష్ణ పరమాత్మ లీల గ్రహించి పరుగు పరుగున వచ్చి ఆ బాలురందరికీ భోజనం పెడతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మునిపత్నులందరినీ అనుగ్రహిస్తాడు. అలా శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ అనుగ్రహించిన రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఈ కథంతా జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పాడు. స్వస్తి.